వాళ్ళు ఏదో ఇండి అలయన్స్ అంటాడు మోదీ గారు. ఇండి అలయన్స్ అంటే ఇప్పుడు ఆయన లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఇప్పుడు అండి అలయన్స్ అని పిలవాలి. అండి అంటే అండి అలయన్స్. సో ఇండి అలయన్స్ కదా లేకపోతే అండి అలయన్స్. ఇప్పుడు ఈ విధంగా ఎలక్షన్స్ లో చర్చలు జరుగుతూ ఉంటే ఏంటి దాని ప్రాసంగికత? ఇది లీడ్ చేస్తున్నాడు దేశంలో ప్రధాని. అంటే ఇంత నాన్ సీరియస్ గా ఈ ఎలక్షన్స్ లో అసలు మెయిన్ ఇష్యూస్ ని టచ్ చేయకుండా ఉట్టి భావాలకి ఆధారంగా ఎమోషన్స్ కి ఆధారంగా మతోన్మాద ఘర్షణ రెచ్చగొట్టుకుంటూ దానికి ఆధారంగా ఎలక్షన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది మా అభిప్రాయం ప్రకారం అది సక్సెస్ఫుల్ కాదు, అవ్వలేదు. అందుకోసం మార్పు తప్పకుండా ఖచ్చితంగా వస్తోంది కూడా. అన్ని రాష్ట్రాలు మనం తీసి చూస్తే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం వల్ల ఆ రీజనల్ పార్టీస్ వల్ల ఆ ఎన్డీఏకి వాళ్ళకి వచ్చే ఫలితాలు ఏవైతే వస్తాయో ఆ ఫలితాలు కదా వాళ్ళ వల్ల వచ్చాయి. ఎక్కడైతే రీజనల్ పార్టీస్ తో పాటు పొత్తు పెట్టుకుందో బీజేపీ అక్కడ కొంచెం గెయిన్ చేసే అవకాశం ఎన్డీఏకి కనుక. ఇక్కడ కూడా ఎంత 6 సీట్లు పార్లమెంట్, 10 సీట్లు కదా అసెంబ్లీ 175లో 10, 25లో 6. సో మేజర్ ప్లేయర్ ఆ రీజనల్ పార్టీస్, బీజేపీ కాదు. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చూడండి, ఎక్కడైనా సరే ఇప్పుడు బీజేపీ యొక్క రోల్ కాస్త అది చాలా డిమినిష్ అవుతుంది. నార్త్ లో ఇప్పుడు అన్ని స్టేట్స్ లోను లాస్ట్ టైం ఎన్ని సీట్స్ వచ్చాయో దానికంటే తక్కువ. కర్ణాటకలో తక్కువ వస్తున్నాయి, మహారాష్ట్రలో తక్కువ వస్తున్నాయి. పూర్తిగా నార్త్ లో అన్ని స్టేట్స్ లోనూ అది తక్కువ రావడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఇలాంటి చోట మన ఆంధ్రప్రదేశ్ లాంటి ఆ రీజనల్ పార్టీస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు ఎన్డీఏకి కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది, బీజేపీ మాత్రం కాదు. అందుకోసం ఇలా ఈ విధంగా ఎలక్షన్ లో మెయిన్ ఇష్యూస్ ని డిఫ్లెక్ట్ చేసి ఎమోషనల్ ఇష్యూస్ కి ఆధారంగా ఈ ఎలక్షన్ నగడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మా ఉద్దేశంలో ప్రజానీకం దాన్ని రిజెక్ట్